విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట కాలిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలం జూకల్ తిరుమలపురం గ్రామాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట చేను దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని పంట చేను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు. రైతులు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట కోత దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వలన ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వీలైనంత సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఓ వసంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము తెల్లారితే అక్క దగ్గర కూడా వచ్చి బార్దాన్ని రేపు పడదాను అక్క బార్దాన్ని చేయాలంటే స్టక్ అయిపోతుంది.